కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి పండుగ వాతావరణంలో పెన్షన్ల పంపిణీ చేయడం జరుగుతుందని ఎమ్మెల్సీ పేరబత్తుల రాజశేఖరం కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే 1వ తేదీన పెన్షన్లు పంపిణీ చేసి సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారని ఎమ్మెల్సీ పేరబత్తుల రాజశేఖరం కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. బుధవారం 29వ డివిజన్లో పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్రమంతా పండుగ వాతావరణం మధ్య సామాజిక పెన్షన్లు పంపిణీ చేశారన్నారు. రాష్ట్రంలో ఇకపై సంక్షేమం, అభివృద్ధి జోరుగా సాగిపోతాయని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతిగా అభివృద్ధి చేయడం జరుగుతుందని, భవిష్యత్ తరాలకు అమరావతి పెద్ద రాజధానిగా రూపాంతరం చెందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సత్యనారాయణ, శ్రీవారతిపురం సుందరి ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ, సిటీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు, 29వ డివిజన్ ఇన్ఛార్జ్ బలరాం, గదుల సాయిబాబా, బీజేపీ నాయకులు చెక్కా రమేష్, వెలుగుబంటి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈనాడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు, మనకి అనేక పండుగలు ఉంటాయి. సంక్రాంతి పండుగ, రంజాన్ పండుగ, క్రిస్మస్ పండుగ, అనేక పండుగలు, దసరా, అనేక కార్యక్రమాలు, పండుగలు వస్తూ ఉంటాయి. ఆ పండుగలు వచ్చినప్పుడు పండుగ చేసుకుంటారు. పండుగలో చాలా సంతోషంగా ఉంటారు అందరూ. అవుతానండి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అండి నెలకి ఫస్ట్ తారీఖు ఎప్పుడు వస్తుందో పండుగ వస్తుందండి. ప్రతి ఫస్ట్ తారీఖు పండుగ వస్తుందండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ప్రతి నెల ఫస్ట్ తారీఖు పండుగ అండి. ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ ఎంత పండుగ చేసుకుంటున్నారంటే, ఫస్ట్ తారీఖు రాగానే ఉదయాన్నే 7 గంటలకి ప్రతి అమ్మకి 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం, అదేవిధంగా వికలాంగులకి ఈ రోజున 6,000, 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తుంటానండి. పండుగ చేసుకుంటున్నారండి ఈ రోజున. అందుకే చెప్తున్నా, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెల 1వ తారీఖు పండుగ చేసుకుంటున్నారని సందర్భంగా తెలియజేస్తున్నా. ఇదివరకు ఈ డబ్బులు లేని పరిస్థితుల్లో, పెన్షన్ తక్కువ ఉన్న పరిస్థితులు అండి చాలా ఇబ్బందులు పడిపోయేవారు. ఈరోజు మీరు వచ్చారు, చూసాం. ఒక అమ్మ ఈ డబ్బులు వస్తేనే నేను మందులు కొనుక్కుని ఈరోజు జీవిస్తున్నానని చెప్పింది అమ్మ. అదేవిధంగా ఇలాంటి పెన్షన్లు అండి గత ప్రభుత్వం ఇచ్చినప్పుడు అండి మీకు కూడా, మీ ద్వారా కూడా ఆ రోజు చూపించడం జరిగింది. గత ప్రభుత్వంలో పెన్షను ఇచ్చి ఆ సమయంలో చెత్త పన్ను వేసిందండి. చెత్త పన్ను వేస్తేనండి, చెత్త పన్ను డబ్బులు కట్టలేని పరిస్థితులు ఉంటే పెన్షన్లో చెత్త పన్ను కట్ చేసేవారండి. మా కంప్లైంట్లు వచ్చినాయి. కంప్లైంట్ వస్తే మీ ద్వారా పాత్రికేయుల్ని, మీ అందరినీ తీసుకుని వెళ్ళాను ఆ రోజున. ఏంటి పెన్షన్, చెత్త పన్ను కట్టకపోతే పెన్షన్ కట్ చేయడం ఏంటి, అసలు ఆ పెన్షన్ మీద ఆధారపడి బతికేవాళ్ళు అని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున మేము ఉద్యమం చేస్తే ఆ రోజున ఆపారండి. అంటే ఎలాగ చూశారంటే ప్రజల్ని, వృద్ధుల్ని, వికలాంగుల్ని చాలా దారుణంగా ట్రీట్ చేశారండి. ఈరోజు అండి పెన్షన్ అండి, ఈరోజు ఆఫీసర్స్ ఎవరైతే బూత్ లెవెల్ ఆఫీసర్స్, వాళ్ళతో పాటు ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా స్వయంగా వెళ్ళి 7 గంటలకు కరెక్ట్గా ఇచ్చేస్తున్నారండి. 7 గంటలకి పట్టుకెళ్ళి ఇచ్చేస్తున్నారండి. తలుపు తట్టి మరీ ఇస్తున్నారండి. 10 గంటలకల్లా ఈ రాష్ట్రంలో పెన్షన్లన్నీ ఇచ్చేస్తున్నారండి. 10 గంటలకల్లా, 7 గంటలు స్టార్ట్ చేసి 10 గంటలకల్లా ఇచ్చేస్తున్నారండి పెన్షన్లు. ఆ విధంగా ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో వృద్ధులకి, వికలాంగులకి ఒక పండుగ రోజు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజున మీ లైవ్లో చూపిస్తున్నారు. ఈరోజు చూస్తున్నాం. చాలా సందర్భాలు మనం వెళ్ళినప్పుడు చెప్తున్నారు, బాబు చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలి. మా గురించే కాదు, ఈ రాష్ట్రం బాగుండాలన్నా, ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలన్నా, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఆయన ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, బాగుంటారు, ప్రజలందరూ బాగుంటారని ఆశీర్వదిస్తున్నారని సందర్భంగా తెలియజేస్తున్నాను.